హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి తాబేలు ఇక్కడ వచ్చిందండి మా ఇంటి దగ్గరికి, మోటార్ దగ్గరికి. చూసారు కదండి, ఇది వచ్చి మనకి ఇండియన్ సాఫ్ట్ షెల్ టోటల్ అని అంటాము. ఇది వచ్చి మీద షెల్ అనేది కొంచెం మెత్తగా అయితే ఉంటుందండి. ఇలాంటి పిల్లలు నేను మన ఛానల్లో పెట్టాను, పెంచుతూను. కొన్ని అయితే పొలాల్లో వదిలేశాను. ఇక్కడ చూసారు కదా, మోటార్ దగ్గర నీళ్ళు అయితే చిన్న గుంటలాగా అయితే ఉంది. మేము మోటార్ వేసినప్పుడల్లా నీళ్లు పడిపోయి ఇక్కడ అలాగా తడిగా అయితే అయిపోయింది. ఈ పొలాల్లో డ్రై అయిపోయింది అన్నమాట. పొలాలకు వచ్చాం కదా, నీరంతా ఆరిపోయింది. ఏమాత్రం పొలాల్లో ఉన్న తాబేళ్ళు అటు ఇటు చెదిరిపోతూ మీకు ఇలాగైతే వచ్చింది ఒకటి. జస్ట్ ఇప్పుడే నేను మోటార్ దగ్గరికి ఇక్కడ వాల్ తిప్పడానికి వస్తే ఇక్కడ కదులుతుంది ఏంటని చూస్తే తాబేలు అనమాట. తాబేళ్ళు సాధారణంగా మనుషులు చూస్తే ఆగిపోతాయి, అందువల్ల గుర్తుపట్టలేము. దగ్గరకు వచ్చి చూస్తే తాబేలు. ఇది వచ్చి మీడియం సైజ్ అయితే ఉందండి, మీడియం సైజ్ అయితే ఉంది. ఇక్కడ నీటిలో వేసి చూపిస్తాను. అది తాబేలు మామూలుగా అయితే మనుషులు చూసి లోపలికి లాగేసుకుంటాయి, కాళ్ళు తలాన అవి ప్రొటెక్ట్ చేసుకుంటాయి అనమాట. నీటిలో వేయగానే చూడండి అది దాక్కోవడానికి అయితే ట్రై చేస్తుంది. తాబేళ్ళు ఉత్తినే ఒక్క సెకండ్లో టప్ మన బురదలో దాక్కుని పోగలవు. ఇక్కడ చూడండి, నీళ్ళు స్టాకుని పోవడం వల్ల కప్ప పిల్లలు కూడా చాలా అయితే ఉన్నాయి. ఈ తాబేలు వచ్చి మనకి గుడ్లు పెడతాయి ఫ్రెండ్స్. గుడ్లు పెట్టి ఆ ఇసుకలో మట్టిలో కప్పేసి వెళ్ళిపోతాయి. ఆ తర్వాత పిల్లలైనా వస్తాయి. ఆ గుడ్లు నాకు ఒకసారి దొరికితే వాటిని హ్యాచింగ్ చేయించాను ఇసుకలో పెట్టి. మీకు టోటల్ ప్లేలిస్ట్లో ఉంటాయి చూడండి, లేదంటే మన ఛానల్లో మీకు టోటల్ అని కొడితే మీకు వీడియోస్ అనేది వస్తాయి. అందులో పిల్లల దగ్గర నుంచి ఎలా పెంచుకోవాలి తాబేలు అనేది పెంచి బయట కూడా మన ప్రకృతి పరంగా అవి ఏ విధంగా మేలు చేస్తాయి అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ కొన్నాళ్ళు పెంచి ప్రకృతిలో వదిలేయడం జరిగింది. ఆ వదిలేసిన వీడియోలో కూడా మీకు పెట్టాను. బహుశా ఆ వదిలేసిన దాని పిల్లలు అయ్యి ఉంటాయి ఇవి. దగ్గర నేను వదిలేసి 1.5 years ఇలాగ అవుతుంది. వాటి పిల్లల్లో ఇది కూడా ఒకటయ్యి నేను అనుకుంటున్నాను. చూడండి, ఈ పొలాల్లోంచి వచ్చిందండి. ఇది చక్కగా మీడియం సైజ్ అయితే ఉంది. పొలాల్లో నాట్లు వేసేటప్పటికి ఇప్పటికి 6 months అవుతుంది కదా, అప్పుడు ఏమాత్రం చిన్న పిల్ల అయ్యి ఉంటుంది. ఇది ఇప్పుడు పెద్ద అయిందనమాట. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదండి, ఈ తాబేళ్ళు వచ్చి మనకి గుడ్లే పెడతాయండి. చాలామంది అడుగుతున్నారు పిల్లల్లా గుడ్లు అని. గుడ్లే పెడతాయి, అవి హ్యాచ్ అయ్యి పిల్లలు అనేవి వస్తాయండి. వచ్చిన పిల్లలు అటు ఇటు తిరిగి వాటి అంతటా అవే వేటాడి బతుకుతాయి అనమాట. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.